హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. అందుకు కావాల్సిన పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, జీలకర్ర. ముందుగా బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూను జీలకర్ర చిటపట అంటున్నప్పుడు వేసుకొని పచ్చిమిర్చి గుప్పెడు వేసుకోవాలి. మనం కారం తగ్గట్టు నేనైతే గుప్పెడు వేసుకున్నా. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చే వరకు వేయించుకొని అందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అంటే కలర్ కోసం కాబట్టి చిటికెడు వేసుకొని కలుపుకోండి. ఒక 4 లేదా 5 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గితే ఉడుకుతుంది. అందులో మనం వాటర్ వేయం కాబట్టి జస్ట్ ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టి ఉడికించుకుంటే మాడకుండా ఉడుకుతుంది. కొద్దిగా మూత పెట్టుకుందాం, వేగుతుంది. అందులో 1 స్పూను ఉప్పు వేసుకొని కలిపి మగ్గనిద్దాం. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా లంచ్ బాక్స్కి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది. 1 స్పూను కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. అది నేను కారం వేయొద్దు అనుకున్నా, టేస్ట్ కోసం వేస్తున్నా. కొంచెం చికెన్ గరం మసాలా ఫ్లేవర్ కోసం. చికెన్ గరం మసాలా, మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే అవి వేసుకోండి. నేను అవి వేయట్లేదు, అవి స్కిప్ చేసిన. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎగ్స్ కూడా మనం అంటే మన తినేదాన్ని బట్టి నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఒక 4 ఎగ్స్ వేస్తున్నాను. నేనైతే పగలగొట్టుకొని ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అందులో ఇలా మొత్తం ఆయిల్ వచ్చేలా ఉడికించుకొని 4 ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి. మీరు ట్రై చేయండి. సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది వంట. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా పెట్టాలన్నప్పుడు చపాతీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. పూరికి కానీ చపాతీకి కానీ బాగుంటుంది. బ్రెడ్ పైన కూడా తినొచ్చు ఇలా చేసుకుంటే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోండి. అడుగంటకుండా ఉండాలంటే ఒకసారి లైట్గా కలుపుకోవాలి. మా పిల్లలకు ఇలా ముక్కల కన్నా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది వాళ్ళకి. అందుకే నేనైతే వీళ్ళకి ఎప్పుడన్నా కావాలి అంటే ఇలాగే చేస్తాను. అప్పటికప్పుడు చేసుకోవాలి. అయిపోయిందండి. ఎంతో టేస్ట్ ఉండే ఎగ్ కర్రీ, పచ్చిమిర్చి ఎగ్ కర్రీ అన్నమాట. నేను ఏదో 2 టమాటాలు వేసాను అంతే. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో వీడియోలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతేనండి, సింపుల్. చికెన్ మటన్ కన్నా బాగుంటుంది.
మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు చేసిన రోజు ఏమి ఉంచారనమాట వాళ్ళు. కంప్లీట్ అయిపోతుంది అప్పటికప్పుడే. మీరు